హలో ఆల్, ఈరోజు డే 6 ఆఫ్ నవరాత్రి సిరీస్. ఈరోజు మనం కాత్యాయని దేవిని పూజిస్తాం. మహిషాసురుడు అనే ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన శక్తి ఉంది. కావాలంటే మానవుడిగా మారుతాడు, కావాలంటే మహిషుడుగా మారుతాడు. దేవతలు మానవులు అతన్ని చంపలేరని వరాన్ని పొందాడు. ఆ వరంతో చాలా గర్వంగా స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇంద్రుని సింహాసనాన్ని దక్కించుకున్నాడు. దేవతలు ఏం చేయలేకపోయారు. దేవతలందరూ కలిసి పార్వతీదేవిని ప్రార్థించారు. వాళ్ళ శక్తులన్నీ కలిసి ఒక ప్రకాశవంతమైన వెలుగు రూపంలో వెలిగింది. 1000 సూర్యుల్లా మెరిసింది. ఆ వెలుగు కాత్యాయన మహర్షి ఇంట పుట్టింది. ఆమె ముఖం కాంతివంతంగా, చేతుల్లో ఆయుధాలు, తలపై కిరీటం, సింహంపై స్వారీ చేస్తూ యుద్ధానికి సిద్ధమైంది. యుద్ధం ఘోరంగా జరిగింది. మహిషాసురుడు సింహంగా, ఏనుగుగా, మానవుడిగా మారుతూ ఆమెను మోసం చేయాలని చూశాడు. కానీ కాత్యాయని శాంతంగా దృష్టి నిలిపి త్రిశూలంతో దాడి చేసి ఖడ్గంతో అతని మాయల్ని ఛేదించింది. తరువాత మహిషాసురుణ్ణి సంహరించింది. ఇలా మహిషాసురుని సంహరించింది కనుక మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.